రక్షించుకోవడానికి ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఆయన ఎలా జోక్యం చేసుకుంటాడో మనకి తెలియదు. ఒక్కొక్కసారి బహుముందుగానే జోక్యం చేసుకుంటాడు, వచ్చేది తెలుస్తుంది కాబట్టి అడ్డుకట్ట వేసి నించుంటాడు. మనకి తెలియవు ఆయన యొక్క కృత్యములు. భక్తుణ్ణి మాత్రం ఆదుకుని తీరుతాడు ఈశ్వరుడు. నన్ను నమ్మండి అంతే, అంతకన్నా నేను చెప్పలేను. కార్తిక్ చెప్పరా కార్తిక్, అసలు నీకు వచ్చిన బాధ ఏట్రా? ప్రాణాలు తీసుకున్నంత బాధలు నీకేమున్నాయి? ఏమని చెప్పంటావురా? ఏమని చెప్పండి రాజయ్? ప్రేమించిన అమ్మాయి నా ప్రాణం కన్నా ఎక్కువ చూసుకున్నా కదా. ఆ అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. తన కోసం నా అనుకున్న వాళ్ళని దూరం చేసుకున్నా. ఇప్పుడు వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళే గడప దాటి రావద్దంటున్నారు. కన్న వాళ్ళే వద్దనుకుంటే నీ జీవితం నాకెందుకు రాజు? నేనున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకని ఇలా నదిలోకి దూకుతావరా నువ్వు? నదిలో దూకడం కాదురా కార్తీక్, వీరత్వం చూపించాలంటే ఆ నదిని ఎదిరించి ఈ లోకానికి గెలిచి చూపించు. అదిరా వీరత్వం అంటే. నీ ఒక కష్టం అనుకుంటున్నావా కార్తీక్? నేను ఒక్క చెప్తాను విను, అది విన్నాక చెప్పు. కష్టాలంటే ఏటో నీకు అర్థం అవుతాయి. సీతాదేవిని హరియాణని పంపి రాముడు పడ్డ కష్టం ముందు నీ కష్టం ఒక లెక్క. గర్లాన్ని తన కంఠంలో దాచుకుని ఏ బాధ పని శివయ్య సతీదేవి కోసం 1,00,000 సంవత్సరాలు నిరీక్ష ముందు నీది కూడా ఒక బాధ చెప్పరా? లే పద.